ఇక డీటెయిల్స్కి వెళ్తే V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో సరూర్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ అర్చన, V3 న్యూస్ సిబ్బంది రమేష్, బాదం రవి, కాసం సాయి, శ్రీనివాస్, సురేష్ దండు తదితరులు పాల్గొన్నారు. కాచం ఫౌండేషన్ తరఫున V3 ఛానల్ సంయుక్తంగా మరి డాక్టర్ కాచం సత్యనారాయణ గారు సరూర్ పిఎస్సిలో పనిచేసే ఆశా వర్కర్స్కు ఇవాళ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి నేను తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు కర్నాటి సాయిరెడ్డి. ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఆశా వర్కర్స్ కూడా వారికి తగిన పారితోషికం కూడా రావడం లేదు కాబట్టి వాళ్ళు విలేజ్లో మన హెల్త్ స్టాఫ్, హెల్త్ అసిస్టెంట్ ఫిమేలు మరి వారితో సమానంగా ఆశా వర్కర్సు, సూపర్వైజర్స్ కూడా మన ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తూ పనిచేస్తున్నారు. కాబట్టి మా వారికి మరి మీకు తోచిన, ఎందుకంటే కాచం ఫౌండేషన్ చాలా, ఎందుకంటే ఎల్బీనగర్ ఏరియాలో మరి వారికి ఎంతో సేవ చేస్తున్నారు కాచం సత్యనారాయణ గారు. మరి ఆ ఫౌండేషన్ ద్వారా మరి మనకు కూడా మన హాస్పిటల్ తరఫున మాకు కూడా కొంతమందికి మరి మీ ఫౌండేషన్ ద్వారా ఇవ్వండి అని మొన్న నేను పోయి రిక్వెస్ట్ చేస్తే అన్న తప్పకుండా ఇస్తాను, వాళ్ళు నాతో తోచినంత అన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన మెడికల్ ఆఫీసర్ అర్చన మేడం, ఈశ్వర్ గారు, మరి సత్యన్న, ఎందుకంటే మేమిద్దరము మరి మా అనుబంధం ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్లో ఇద్దరం క్లాస్మేట్స్ము. మరి మేమేమో ఉద్యోగముతో పోయినాము, ఆయన రెగ్యులర్గా వచ్చారు. మరి అప్పుడే ఉద్యోగం వస్తే మరి ఇదంతా ఉండకపోతుండే. ఈరోజు మన వైశ్య సంఘానికి కూడా రాష్ట్రంలో మంచి ఇదిగా ఉన్నాడు మన కాచం సత్యనారాయణ. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. మాకు మా ఆశా వర్కర్స్, మా స్టాఫ్ ఒక శ్రమను గుర్తించి వారికి మీరు ఇవ్వాలనుకోవడం మాకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ కోవిడ్-19 డ్యూటీలో అందరూ బయటికి రావడానికి భయపడుతున్నారు. మా వాళ్ళందరూ మేమంతా కలిసి ఒక్కొక్కరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నాం, పాజిటివ్ కేసెస్ దగ్గర సర్వే చేస్తున్నాము. ఎంతో కష్టపడుతున్నారు. అందుకని వాళ్ళ ఒక కష్టాన్ని మీరు గుర్తించడం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మనుషులు ఒకరిని చూస్తే ఒకరితో మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి. అలాంటిది వీళ్ళు ఇంటింటికి ఇంటి తలుపు తట్టి మరి మీరు ఎవరికైనా బాగున్నారా లేదా, జ్వరం, దగ్గు, ఆయాసం ఏమైనా ఉన్నాయని కూడా కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లలో వర్క్ చేస్తారు. అన్నీ రిస్క్ తీసుకొని మనమందరం ప్రజల కోసం చేస్తున్నాము. ప్రజలు కూడా అంతే బయటికి రాకుండా జాగ్రత్తగా ఉంటే అందరూ కట్టుకలిసి కరోనా అనే దాన్ని మనము భారతదేశం నుంచి బయటికి పంపించేస్తే సంతోషం. కంట్రోల్ చేయాలి అంటే అంత మన చేతిలోనే ఉంది. అందరూ బాగా శానిటైజేషన్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. లాక్డౌన్ పీరియడ్ని లాక్డౌన్ లాగా మెయింటైన్ చేసి బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మండల్ డాక్టర్ అర్చన గారికి, మరి అలాగే నా క్లాస్మేటు మిత్రుడు సాయిరెడ్డి గారు, మేము 1989-90లో శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఇద్దరం క్లాస్మేటు. తను ఇన్ సర్వీస్కి వచ్చాను, నేను డైరెక్ట్ వచ్చాను. ఇక్కడ మేము ఈ కోవిడ్-19 నేపథ్యంలో, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపుగా 40 రోజుల నుండి V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ప్రతిరోజు 1200 నుండి 1500 మందికి ఫుడ్ బాక్సెస్ పెడుతున్నాము. అలాగే చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కార్మికులు ఎవరైతే ఉన్నారో, అలాగే కొంతమంది బ్రాహ్మణ సమాజం నుండి భోక్తలకు 250 మందికి అక్కడ కిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో మేము కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనే ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఆ కార్మిక సంఘంలో ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఎలాంటి ఏ ప్రభుత్వాలకు కానీ ఏ పార్టీలకు అనుబంధం లేకుండా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మాది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా కూడా మీరు IMA హాలు, కోటిలో చేసినటువంటి ధర్నాలకు కూడా మా ట్రేడ్ యూనియన్ కూడా మీకు మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇండిపెండెంట్గా మేము ట్రేడ్ యూనియన్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ సందర్భాల్లో కలిసి సాయిరెడ్డి మేము కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ ధర్మిల ఈ కోవిడ్-19 ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆశా వర్కర్లకు మేమంతే మన సాయం చేయాలి సతనా అని అడిగినప్పుడు తప్పకుండా మాకు అందుబాటులో ఉన్న కాడికి కొంతమందికి నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు
ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఆహ్వానించినందుకు సాయిరెడ్డి గారికి మరియు అలాగే మెడికల్ ఆఫీసర్ అర్చన గారికి అలాగే మీ యొక్క స్టాఫ్ అందరికి కూడా విచ్చేసినటువంటి ఆశా వర్కర్లకు ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో లాక్డౌన్ నేపథ్యంలో అద్భుతంగా మొత్తం యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు లాక్డౌన్ని రూపొందించినటువంటి నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా అబ్బురపరిచే విధంగా మనం లాక్డౌన్ని సక్సెస్ చేస్తున్నాం. మరి ఇదే కంటిన్యూ చేయగలిగితే తప్పకుండా భారతదేశం నుండి మనం కరోనాని వైదొలగించే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. స్వీయ నియంత్రణే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దాంట్లో భాగంగా కీలకంగా పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు, డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మరి అలాగే జర్నలిస్ట్ మిత్రులు వీరందరూ కూడా కీలకంగా పనిచేసి మీ యొక్క ఆరోగ్యాలని, మీ యొక్క ప్రాణాలని పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రునికో నూలుపోలాగా మేము కూడా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఉండాల్సినటువంటి బాధ్యతని కొంతమేరకు అట్లీస్ట్ మేమున్నామనే ఒక భరోసా ఇవ్వడం కోసం ఒక ఆసరాతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఇది మేము చేస్తున్నటువంటి సహాయం కింద మేము భావించకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పనిచేసుకుంటూ మనం స్వీయ నియంత్రణతో పాటు హెల్త్ పరంగా పూర్తి రక్షణలో ఉండి కరోనాని పోగొడదామని ఆశిస్తున్నాం.